పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీని విజయ కేతనాలకు తీసుకెళ్లినటువంటి నాయకులు గత ప్రభుత్వంలో అగోమ గోచరంగా చేసిన మళ్ళీ గాడి నాయకుడు విక్రమార్క గారు, అదేవిధంగా సీనియర్ నాయకుడు జూపాలి కృష్ణారావు గారు, నాగర్ కర్నూలు పార్లమెంట్ మల్లు కుటుంబానికి అండ అంటూ మరొకసారి నాగర్ కర్నూలు పార్లమెంట్ కి వెళ్లి విజయకేతనం ఎగరవేసినటువంటి మల్లు రవి గారు, పిలిస్తే పలికే మన నాయకుడు, అచ్చంపేట కోసం మహర్నిశలు అచ్చంపేట ఎమ్మెల్యే మన ముద్దుబిడ్డ నల్లమల్ల ముద్దుబిడ్డ వంశీకృష్ణ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మరియు చైర్మన్లకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబానికి, కాంగ్రెస్ కార్యకర్తలకు నమస్కారం తెలియజేసుకుంటూ, సార్ మా గ్రామంలో ఎప్పటి నుంచో సబ్ స్టేషన్ కావాలి అని చాలా సార్లు అడగడం జరిగింది సార్. గత ప్రభుత్వాలకు ఎవరు కూడా పట్టించుకోలేదు. మాకు దరిదాపులో సబ్ స్టేషన్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటుండే. మన ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. సార్ గారు చాలా కృషి చేసి ఒప్పించి మా గ్రామానికి 2,50,00,000 నిధులతో ట్రాన్స్ఫారం చేసినందుకు గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక కోరిక ఉంది సార్, మాకు ఇందాక మెయిన్ రోడ్ నుంచి లోపలికి వస్తున్న రోడ్డు 10 years వేసి ఉన్నారు సార్. ఇప్పుడు దాన్ని చాలా గుంతలుగా అయింది. దానికి ఖచ్చితంగా మీరు మాకు అది బీటీ రిన్యూవల్ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దవారు ధన్యవాదాలు. ఇప్పుడు పెద్దలు స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మాకు రాజకీయ గురువు లాంటి వ్యక్తి అన్న ఒబెదుల్లా కొత్తవాల్ గారు మాట్లాడుతున్నా కోరుతా ఉన్నా. మీ ప్రియతమ నాయకులు, మా సహోదరుడు గౌరవ శాసనసభ్యులు వంశీకృష్ణ గారు, అందరి ప్రియతమ నాయకులు సామాజిక మార్పు కొరకు రాజకీయాల్లో ప్రవేశించి విద్యార్థి దశ నుంచి ఈ రోజు రాష్ట్ర డిప్యూటీ సీఎం వరకు ఎదిగి సామాజిక మార్పే లక్ష్యంగా పనిచేస్తున్న గౌరవ డిప్యూటీ సీఎం మట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు రాష్ట్ర అమాత్యులు పెద్దలు జూపల్లి కృష్ణరావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మా ఆప్తులు డాక్టర్ మల్లారెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు మస్తురెడ్డి గారు, మెగారెడ్డి గారు, బ్యాంక్ చైర్మన్ గారు, వేదిక నుంచి నాయకులు, గౌరవ పార్టీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ ప్రాంతానికి సంబంధించిన సోదరులు సోదరిమణులందరికీ నమస్కారాలు. నిజంగా చాలా సంతోషం ఉంది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు సంబంధించి తీసుకొని ఈ ప్రాంతంలో పోరాటగడ్డగా పేరుంచిన అచ్చంపేట ప్రాంతం, దాంట్లో మరీ మల్మూరు, లింగాల అండ్ గట్టుతిమ్మనుకుంటాం. ఈ ప్రాంత అభివృద్ధి ఆకాంక్షించి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీజాలు ఒకటిగా నెరవేర్చుకొస్తున్నాయి. ఈ రోజు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భట్టి విక్రమార్ గారు ఈ సమాజంలో ఈ ఆశయంతో, లక్ష్యంతో, ఈ సిద్ధాంతంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో దాన్ని పూర్తి చేయడానికి ఒకటిగా పనిచేసి వస్తున్నారు. ఈ రోజు ఈ ప్రాంతానికి రైతులకు సంబంధించిన సబ్స్టేషన్స్, ఫౌండేషన్స్ కావచ్చు, కానీ ప్రధానంగా మట్టిగా తీసుకున్న నిర్ణయము ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కొరకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా 6,000 కోట్లతోటి రాజ్యం యువ వికాసం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, తర్వాత ఈబీసీ సంబంధించిన ఏ కార్యక్రమం తీసుకున్నారో అది ఒక చారిత్రక కార్యక్రమం. ఆ కార్యక్రమాలు కాబోతుంది. జూన్ 2 నాడు ఆ కార్యక్రమాన్ని మొదలెడుతున్నారు. కాబట్టి మిత్రులారా, ఈ ఉద్దేశంతో సోనియా గాంధీ గారు ఆవిడ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినారు. పోరాటం చేసి తెలంగాణను తప్పగా సస్యం చేసిన అవసరం తెలుసుకుంటూ నేను ఎక్కువ లోతుగా పోకుండా తప్పకుండా ఆ రోజు భట్టి గారు కానీ రేవంత్ రెడ్డి గారి వాళ్ళ పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబడుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా దాన్ని పూర్తి చేస్తాం. తప్పక కాంగ్రెస్ పార్టీ లక్ష్యాన్ని
ఉద్దేశం తెలుసుకుంటూ ఈ రోజు ఈ గ్రామానికి వచ్చి ఈ శంకుస్థాపన చేసినందుకు మా అందరి తరఫున గట్టిగా తెలుసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు నాతోటి శాసనసభ్యులు గౌరవనీయులు దేవరకథల శాసనసభ్యులు టీఎంఆర్ టి మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మరొక ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, స్థానిక నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు పెద్దలు మల్లు రవి గారు, మీ అందరి అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యులు సోదరులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు, సహచర శాసనసభ్యులు మెగారెడ్డి గారు, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ గారు, డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, సిఎండి గారు ముషరఫ్ గారికి, ఇతర ఉన్నతాధికారులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా మిత్రులకు ముఖ్యంగా మీరందరూ కూడా ఎంతో సంతోషించదగ్గ విషయం ఏంటంటే మీ అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యులు వంశకృష్ణ గారు ఒక వారం రోజుల క్రితమే ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని ఆ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మొత్తం రాష్ట్రంలో ఉన్న కేబినెట్ మినిస్టర్స్ అందరూ, ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం గారు అందరూ మంత్రులను కూడా తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సౌర గిరి జల విద్యుత్ కేంద్రం అని ఆ రోజు ముఖ్యమంత్రి గారు మీ ప్రోగ్రామ్ చూసి ఆ రోజు ఓన్లీ ఒక ప్రాంతానికే ఇద్దామనుకున్న ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు ఆలోచన చేసి మొత్తం అచ్చంపేట నియోజకవర్గానికి మొత్తానికి సోలార్ పంప్ సెట్స్ ఉచితంగా ఇవ్వాలని ఫార్మర్స్ అందరు కూడా అనౌన్స్ చేశారు. అదంతా కూడా మీ ఎమ్మెల్యే గారి యొక్క కృషి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో మీరు యాసంగిలో చాలా సందర్భాల్లో చూసింటారు, కరెంటు లేక చైన్లు ఎండిపోయిన సందర్భాలు గత ప్రభుత్వంలో ఎన్నో ఉన్నాయి. కానీ ఈ రోజు మన ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఎవరు అడిగితే వాళ్లకు సబ్ స్టేషన్స్ అడిగిందే తడుగా తక్షణమే శాంక్షన్ చేస్తూ ఎక్కడ కూడా రైతులకు ముఖ్యంగా కరెంటు కొరత లేకుండా తీరుస్తా ఉన్నందుకు ఈ రోజు రైతుల తరఫున నేను మా గౌరవ డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు, ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు చెప్పారు 13 సబ్ స్టేషన్స్ ఒకేసారి ప్రారంభోత్సవం చేసుకోవడం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ ఏర్పడిన తర్వాత నాకు తెలిసి ఇదే మొదటిసారి నేను అనుకుంటా ఉన్నా. తిరగక ముందే మళ్ళీ ఒక అంతటి మంచి కార్యక్రమానికి ఈ రోజు మళ్ళీ మీ ఎమ్మెల్యే గారు కృషి చేసి ఈ రోజు డిప్యూటీ సీఎం గారిని వితిన్ 1 వీక్ లా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరికి కూడా ఇచ్చిన మాట ప్రకారం అన్ని అంటే ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నాడు. కాబట్టి నేను మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నది ఒకటి ఏంటంటే మీ స్థానిక శాసనసభ్యులు ముఖ్యంగా కష్టపడే వ్యక్తి, ఎప్పుడు మీకు అండగా ఉండే వ్యక్తి కాబట్టి ఎప్పుడు కూడా మీరు స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణ గారికి మీరు అందరూ కూడా అండగా ఉండి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి మీరందరూ కూడా లోకల్ బాడీలో, ఎందుకంటే మీరే నిలబడబోయేది కాబట్టి మనము ప్రతి ఒక్కటి కూడా వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీడీసీలు అన్ని కూడా మనమే గెలుచుకొని రాష్ట్ర అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. పెద్దలు గౌరవనీయులు తోటి శాసనసభ్యులు వనపర్తి శ్రీ మెగారెడ్డి గారిని వారి అమూల్యమైన సందేశాన్ని వద్ద కోరుతాం. అందరికి నమస్కారం. ఈరోజు మన అచ్చంపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ట్రాన్స్ఫార్మర్స్ సంబంధించి, సబ్ స్టేషన్లకు సంబంధించి మిగతా డెవలప్మెంట్ కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసుకుని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మీ అభిమాన నాయకులు పెద్ద మెజార్టీతో గెలిపించి మీరందరూ ఆశీర్వదించి దీవించి ఇక్కడికి వేదిక మీద అధ్యక్షత వహిస్తున్న గౌరవ సహచర ఎమ్మెల్యే వంశకృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన కార్యక్రమంలో పాల్గొని మన నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారికి, ఈ కార్యక్రమంలో ఇంకొక మంత్రివర్యులు ఉన్నారు, ఇక్కడ ఎక్సైజ్ అండ్ టూరిజం శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారికి, ఇక్కడ ఈ కార్యక్రమం నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్యేల అందరం మేము చిన్న పూజార్లం
మాకంతా ఒక పెద్ద పూజారి ఉన్నాడు. ఆ పెద్ద పూజారి గౌరవ ఎంపీ గారు మల్లు రవి గారు, ఆయనకు, దాంతో పాటు డిసిసిబి చైర్మన్ గారికి, దాంతో పాటు ఉబైదుల్లా కొత్వాల్ గారికి, వేదిక మీద ఉన్న టెంపుల్ చైర్మన్లు ఉన్నారు, బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్, డిసిసి అధ్యక్షులు అందరూ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి దీవించి మీ అందరూ అధికారం తీసుకురావడానికి కష్టపడ్డ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. వాళ్ళందరికీ, పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, మొన్ననే మనం అచ్చంపేట నియోజకవర్గంలో గౌరవ సీఎం గారు, తెలంగాణ డిప్యూటీ సీఎం గారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంత క్యాబినెట్ అంత వచ్చి, తెలంగాణ రాష్ట్రం క్యాబినెట్ అంత వచ్చి మాచారం విలేజ్ లో మనం ఈ సోలార్ కి సంబంధించిన ప్రోగ్రామ్, స్టేట్ ప్రోగ్రామ్ లాంచింగ్ చేసుకున్నాం 12,100 కోట్లతోన. ఆ కార్యక్రమంలో మనకి ఆ రోజు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ప్రకటించున్నారు, మన రైతులందరికీ ఈ కరెంటు కాకుండా సోలార్ కి సంబంధించిన సోలార్ ప్యానల్స్ ఇచ్చి, పంప్ సెట్లు ఇచ్చి మనందరికీ, దాంతో పాటు మన మోటార్స్ నడుపుకుంటూ, దాంతో పాటు మన కుటుంబానికి ఒక 4 నుంచి 5 వేలు మిగించుకొని మన కుటుంబ పోషణ కోసం, అవసరాల కోసం శాంక్షన్ ఇచ్చి దాని మీద గౌరవ కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. అది ఆ రోజు కరెంట్ ఇచ్చినా, సోలార్ ఇచ్చినా, దానికి సంబంధించిన ఏది ఇచ్చినా దానికి డబ్బులు ఇచ్చే మంత్రి కూడా, కరెంట్ ఇచ్చే మంత్రి కూడా, దానికి మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు రాజీవ్ వికాసం ఇచ్చేది కూడా మన డిప్యూటీ సీఎం గారే. కాబట్టి అంత పెద్ద ఎత్తున అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ కి, మామనార్ జిల్లాకు ఫండ్స్ ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి గారికి మనందరం ఒకసారి చప్పట్లతోన స్వాగతం పలకాలి. దాంతో పాటు మిగతా కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటి అన్ని చేసుకుంటూ పోతున్నాం. దానిలో కొన్ని పార్టీలకు వాళ్ళు కడుపుల కత్తెలను పెట్టుకుని విషయాలు కక్కుతున్నారు, వాళ్లకు ఇంట్లో పొగలు వేస్తున్నాయి. వాళ్ళందరికీ మీరు ఆ రోజుల ఈ మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మనం ఇచ్చిన గ్యారంటీలో భాగంగా ఒక్కొక్కటి అన్ని చేసుకుంటూ పోతున్నాం. ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో, బంజారా హిల్స్ లో, అచ్చంపేటలో శ్రీమంతులు తినే సన్న బియ్యం కూడా మనకి ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఒకసారి అభినందన తెలపాలి, కాంగ్రెస్ పార్టీని అభినందించాలి. దాంతో పాటు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరందరూ 9.5 సంవత్సరాలు కష్టపడి అప్పుడున్న నియంత్రణకు ఎదురెడ్డి కాంగ్రెస్ పార్టీని గెలిపించి, ఆశీర్వదించి, దీవించి ఇక్కడికి పంపించున్నారు. రాబోయే రోజులలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే మనం ప్రజలకు తీసుకెళ్లాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంతకు ముందులా కాకుండా ఇవన్నీ మేము పనులు చేసినాం కాబట్టి వార్డు మెంబర్ గాని, సర్పంచ్ గాని, ఎంపీటీసీ గాని, జెడ్పీటీసీ గాని ఒక్కటి కూడా అవతల బీఆర్ఎస్ పార్టీ కుదరవద్దు. చీపుడుతోనే ఊడ్చినట్లు ఆ పార్టీని తీసి చెత్తపుట్టలేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి, కాంగ్రెస్ పార్టీని దీవించాల్సిన అవసరం ఉంటది. కాబట్టి మీరందరూ మమ్మల్ని గెలిపించి వేదిక పంపించారు కాబట్టి మిమ్మల్ని గెలిపించే బాధ్యత ఇక్కడ ఉన్న వాళ్ళందరం తీసుకుంటాం. మీరందరూ మన స్కీమ్లు పబ్లిక్ లకు తీసుకెళ్లి, మీరు ఒకవేళ ఒక వార్డు మెంబరు, ఒక సర్పంచ్ ఇంకేదన్నా వాళ్ళు గెలిస్తే, బీఆర్ఎస్ పొలిస్తే వాడు ఏం పొడిసేది ఉండదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ సీఎం ఉన్నాడు. కాబట్టి ప్రజలకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి నిలబెట్ట మన అభ్యర్థులందరినీ దీవించాలని, ఆశీర్వదించాలని, అచ్చంపేటలో మొత్తం అన్ని మన పార్టీలను గెలిపించి, ఆశీర్వదించి, దీవించాలి. అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అభినందన సభకు మేము అందరం ఇక్కడికి వచ్చి మీకు థ్యాంక్స్ చెప్పి వెళ్తామని చెప్తూ మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటూ అందరికి నమస్కారం. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు గౌరవ పార్లమెంటు సభ్యులు మాట్లాడే ముందు మీకు ఇక్కడ అటువైపు చూడండి, ట్రాన్స్ఫార్మర్లు కనబడుతున్నాయా లేదు చూడండి. 100 ట్రాన్స్ఫార్మర్లు ఈ మండలానికి, ఈ నియోజకవర్గానికి అడ్వాన్స్ గా 150 ట్రాన్స్ఫార్మర్లు వచ్చి ఉన్నాయి. ఎవరికి అవసరం ఉంటే అది తీసుకోవచ్చు. వాళ్ళు అప్లై చేసి ఉండాలి, వాళ్ళు అప్లై చేసుకొని ఉండాలి సార్. అందుకే క్లాస్ పెట్టా. ఎవరికి శాంక్షన్ చేసి ఉంటే అంటే అప్లై చేసినప్పుడు శాంక్షన్ అంటే ఒట్టిగా ఎత్తుకుపోయే బాబాయ్, అట్లా తల ఎత్తుకోబోదు. అవి ఆల్రెడీ మీరు అప్లై చేసుకున్న వాళ్ళకు అన్ని మండలాల వాళ్ళకు ఉన్నాయి. ఇంకా కావాలంటే ఇంకొక 300, 400 మాకు అవత ఒక 300 కావాలి సార్. మా అచ్చంపేటకు 300 ట్రాన్స్ఫార్మర్లు ఒక 8 రోజుల్లో శాంక్షన్ ఇవ్వండి. మళ్ళీ ఒక 6 నెలల వరకు మేము అడగాం సార్, మళ్ళీ 6 నెలల తర్వాత అడుగుతాం. కాబట్టి ఇప్పుడు పెద్దలు మా పార్లమెంట్ సభ్యులు పిలిస్తే పలికే మల్లు రవి
అడుగడుగున అందరికి అందుబాటులో ఉండే గౌరవ డాక్టర్ మల్లారావు గారి అమూల్యమైన సందేశాన్ని అందుకుంటున్నాం. దీంట్లో మాట్లాడు సార్, ఇది తీసుకో. సభాధ్యక్షులు సోదరుడు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సోదరుడు పొట్టి విక్రమార్క గారు, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు, వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి గారు, దేవరకద్ర ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, స్థానికంగా ఉన్నటువంటి మన రాజేందర్ లైబ్రరీ చైర్మన్ గారు, గిరివర్ధన్ గౌడ్ గారు, ఓబీసీ సెల్ చైర్మన్ గారు, అదే రకంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, వేదికను అలంకరించినటువంటి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదే రకంగా జిల్లా కలెక్టర్ సంతోష్ గారు, వారితో పాటు ఎస్పీడీసీఎల్ చైర్మన్ ముషరఫ్ ఫరూక్ గారు, అదే రకంగా ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ గారు, కలెక్టర్ సంతోష్ గారు, ఎస్సీ గారు, డిఈ గారు, ఇతర అధికారులు, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు అందరికీ, ముఖ్యంగా ఈ వేదిక ముందు కూర్చున్నటువంటి సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందు మాట్లాడిన డాక్టర్ వంశీకృష్ణ గారు మన అసెంబ్లీకి సంబంధించి ఏ రకమైన అవసరాలు ఉన్నాయో ఇంతకు ముందే నాతో మాట్లాడారు, మంత్రి గారితో మాట్లాడారు, ఇప్పుడే చెప్పారు. అటు చూస్తే మొత్తం వందల సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్. ఈ రోజు మన మంత్రి గారు అచ్చపేట బొమ్మనపల్లి ఒక సబ్ స్టేషన్, పదర ఒక సబ్ స్టేషన్ కి ఇనాగ్రేషన్ చేశారు. అయిపోయింది, ఇనాగ్రేషన్ అయిపోయింది. ఇప్పుడు ఫౌండేషన్ ఏంటి మనకి ఒంగూరు మండలంలో ఉలపర అక్కడ ఒక సబ్ స్టేషన్, ఉప్పునొద్దల కాంసన్పల్లి అక్కడ ఒక సబ్ స్టేషన్, పల్మూరులో గట్టుతుమ్మన అంటే ఇక్కడ ఒక సబ్ స్టేషన్, లింగాల బాకారం ఇక్కడ ఒక సబ్ స్టేషన్, అచ్చపేట సింగారం ఇక్కడ ఒక సబ్ స్టేషన్, అదే రకంగా వెల్లండ కొట్ర ఇక్కడ ఒక సబ్ స్టేషన్, ఒంగూరు పోల్కంపల్లి ఇక్కడ 132 kV సబ్ స్టేషన్. ఇవన్నీ ఇవాళ ఫౌండేషన్లు, ఇనాగ్రేషన్లు మన మంత్రి గారు, మన గారు శ్రీకృష్ణ గారి ప్రయత్నం వల్ల జరిగాయని మీకు చెప్తున్నాను. వీటన్నిటికీ 43 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ రోజు ఫౌండేషన్ ఇచ్చిన దీనికి 43 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది కూడా శాంక్షన్ ఇవ్వటం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ సబ్స్టేషన్లకు అయ్యే, ఈ ట్రాన్స్ఫార్మర్లకు అయ్యే డబ్బు అది ఎడిషనల్. ఇది ఓన్లీ సబ్స్టేషన్ల కోసం వచ్చిన డబ్బే 43 కోట్లు. ఇవి కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవర్ మినిస్టర్ గా ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మొట్టమొదట వనపర్తికి వచ్చి అక్కడ కూడా మన మెగారెడ్డి గారు అడిగినటువంటి ట్రాన్స్ఫార్మర్లు, అడిగినటువంటి సబ్ స్టేషన్లు అన్ని శాంక్షన్ చేసి వాటికి కూడా ఫౌండేషన్ వేసి రైతులను ఆదుకునే కార్యక్రమం చేశారు. రెండోసారి నాగర్ కర్నూలులో కూడా మన డిప్యూటీ సీఎం గారు వచ్చి అక్కడ కూడా సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు, రైతులకు కావాల్సిన అన్నింటి కూడా ఇవ్వటం జరిగింది. ఈ రోజు ఇక్కడ పెద్ద ఎత్తున నేను చెప్పినవన్నీ కూడా చేశారు. ఈ సాయంత్రం ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కలవకుర్తిలో కూడా మళ్ళీ
రైతులు ఆదుకునే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసినందుకు మీ అందరి తరపున పార్లమెంట్ తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ పని చేసుకోవాలంటే ఇందాకనే మా మిత్రుడు ఆయన చెప్పాడు, ఇక్కడ 7 పూజారులు ఉన్నారు. ఈ 7 పూజారులకి ఒక ప్రధాన పూజారి ఉంటాడని నేను ఎన్నికలప్పుడు చెప్పాను. ప్రధాన పూజారి పూజ చేయడు, పూజ చేసేది పూజారులే. ప్రధాన పూజారి ఈ 7 కాన్స్టిట్యున్సీలు
ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అయిపోయింది. ఇవాళ రాష్ట్రంలో పరిపాలన 16 నెలల ముందు జరిగిన నియంతృత్వ పరిపాలన కాకుండా ప్రజా పరిపాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ఒక బండికి రెండేట్లులాగా, ఒక మనిషికి 2 కళ్ళు కుడి ఎడబాట్లో ఆ రకంగా ఇద్దరు కలిసి రాష్ట్రంలో సామాజిక విప్లవం, ఆర్థిక విప్లవం, రాజకీయ విప్లవం తీసుకొని రావాల్సిన పథకాలన్నీ ఏర్పాటు చేశారు. ఏంటయ్యా సామాజిక విప్లవం? క్యాస్ట్ సెన్సస్ చేపించారు. ఎవరు ఏ కులంలో ఉన్న వాళ్ళు ఎంతమంది చదువుకున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది సామాజికంగా బాగున్నారు, ఎంతమంది రాజకీయంగా ముందున్నారనే విషయాన్ని మొత్తం భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం మన రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం ఇది సెన్సస్ చేపించారు. దీనికి కావలసిన డబ్బులు ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్, మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడుకుని ఈ సామాజిక న్యాయం చేపిస్తేనే మనం ఈ స్వతంత్ర ఫలాల్ని ఎవరికి అవసరం ఉండదో వాళ్ళకు పంపించే అవకాశం ఉంటుందని చేశారు. అందువల్ల వీళ్ళు సామాజిక విప్లవం అని చెప్పారు. దీంతో పాటు అతి ముఖ్యమైన ఇంకొక సామాజిక విప్లవాన్ని ఇద్దరు కలిసి వ్యూహరచన చేసి భారతదేశం ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి ఒక పథకాన్ని ఇక్కడ తీసుకొని వచ్చారు. 70 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, సమీకృత గురుకుల పాఠశాలలు ఒక 70 శాంక్షన్ చేశారు. ఒక్కొక్క స్కూల్ కి 200 కోట్ల రూపాయలు. ఒక్క స్కూల్లో 2600 మంది విద్యార్థులు. ఒకే హాస్టల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పిల్లలు ఒకే హాస్టల్లో ఉండి 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా హాస్టల్లో చదువుకునేటటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చేసినటువంటి ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల కంటే భిన్నమైంది. దీని ద్వారా ఒక సామాజిక విప్లవం పెద్ద ఎత్తున రాబోతుంది. ఆ హాస్టల్ నుంచి చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళు కులాలతోని, మతాలతోని సంబంధం లేకుండా అందరూ అన్నదమ్ముల్లాగా బతికేటటువంటి ఏర్పాటు ఆ స్కూల్స్ లో జరుగుతుంది. మన దగ్గర కూడా ఒక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఎక్కడ రాయచేడు దగ్గర ఫౌండేషన్ వేసాం. అందులో నన్ను కూడా పిలిచారు. అసలు చేసింది డాక్టర్ వంశీకృష్ణ. నేను కూడా దాంట్లో పోయాను. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కూడా త్వరలోనే అక్కడ స్కూల్ కట్టడానికి కావాల్సినటువంటి టెండర్స్ కూడా పిలిచి ఏర్పాటు చేస్తారు. ఇది కాకుండా 7 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వీకర్ సెక్షన్ పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు. వాళ్ళందరికీ ఒకేసారి 40% మెచ్యూరిటీస్ పెంచారు. నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 5వ తరగతి నుంచి MBBS దాకా చదువుకున్నాను. నాకేమనిపిస్తుందో వాళ్ళు ఒక మెస్ రిలీజ్ చేసి
అభివృద్ధి కార్యక్రమాలకి చాలా సంతోషంగా ఉన్నారు. ఇవి నేనంతా మీకెందుకు చెప్తున్నానంటే ఒక్కసారి మీరు పేపర్ చూస్తే ఏమిష్టం, ఒక్కసారి పేపర్ చూస్తే ప్రతిరోజు ఈ బిఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ గారు, హరీష్ గారు, ఈ మధ్య కవిత గారు తగ్గింది, 3 రోజుల నుంచి తగ్గిపోయింది. లేకపోతే వారంతా రోజు ఏ ప్రభుత్వానికి పరిపాలన చేత కాదు, ఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చేత కాని వాడు ఈ మంత్రులు సరిగ్గా చేయటం లేదని స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు మంచి చీఫ్ మినిస్టర్, మంచి కేబినెట్, మంచి డిప్యూటీ సీఎం అని ప్రజలందరూ అనుకుంటున్నారని నేను స్వయంగా గమనించాను. అవునా కాదా? ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత ముందు ప్రభుత్వానికి తేడా కనపడుతుంది కదా. అయినా కానీ వాళ్ళకేమీ పని లేకుండా ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఎంతో కాలం నడవదు. ఈ రకంగానే వాళ్ళు మాట్లాడుకుంటూ పోతే వాళ్ళకి గ్రామాల్లో, అసెంబ్లీలో బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ప్రజలే తిరుగుబాటు చేసి వాళ్ళని సరైన దారిలో పెడతారని మీ అందరికీ మనం చేస్తూ, ఇప్పుడు ఒక్క మాట చెప్తాను. ఆమె కవిత గారు, కేసీఆర్ గారు కూతురు, మొన్ననే ఢిల్లీలో జైల్లో నుంచి ఇక్కడికి వచ్చారు. ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కేసీఆర్ గారి దగ్గర దెయ్యాలున్నాయి, ఆ దెయ్యాల వల్ల నష్టం జరుగుతుందన్నారు. ఆ దెయ్యాలంటే ఇవాళ రాష్ట్రంలో నాయకులందరూ ఎవరో దెయ్యాలనేది వాళ్ళకి తెలిసిపోతుంది, తిడుతున్నారని నేను చెప్పడం లేదు. ఆమె చెప్పినట్టుగా ఆమె ఉద్దేశంలో కేటీఆర్ ఒక దెయ్యం, హరీష్ రావు ఒక దెయ్యం, సంతోష్ అని ఇంకొక ఆయన ఒక దెయ్యం, వీళ్ళందరూ దెయ్యంలాగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పారు. వాళ్ళందరూ దెయ్యాలంటే మనిషిని పట్టి పీడించే వాళ్ళనే దెయ్యాలంటారు. అటువంటి వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ముక్కలుగా విడిపోయేటటువంటి రోజులు దగ్గరకు వచ్చాయి. ఒకటి కేసీఆర్ పార్టీ, ఒకటి కేటీఆర్ పార్టీ, ఇంకోటి హరీష్ రావు పార్టీ, ఇంకోటి కవిత పార్టీ. ఈ రకంగా అది విడిపోతుంది. కాబట్టి దాని గురించి మనమే పట్టించుకోకుండా మన కోసం పనిచేసే ఈ రేవంత్ రెడ్డి, మల్లుపట్టి విక్రమార్క కేబినెట్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని మనం కంటికి రెప్పలాగా మన కంటిని ఏ రకంగా మనం రక్షించుకుంటామో ఆ రకంగా మనకు మేలు చేసేటటువంటి ఈ ప్రభుత్వాన్ని కంటికి రెప్పలాగా ప్రతి ఒక్కడు బియ్యం తీసుకునేవాడు కానీ, 200 కరెంటు తీసుకునేవాళ్ళు కానీ, భూభారతిలో లాభం జరిగిన వాళ్ళు కానీ, లేక ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని దీవించి రక్షించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరొక్కసారి మా ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, వారికి కొద్దిగా ఆరోగ్యం బాగాలేకపోయినా ఈ 3 రోజులు మళ్ళీ కష్టపడి ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టి ఇంతమంది జనాన్ని ఈ మీటింగ్ తీసుకొని వచ్చి ఈ కార్యక్రమం చేశారు. ఏది చేసినా మన డాక్టర్ వంశీ గారు చేసిన పనే నేను చేసినట్టుగా వారికి చెప్తూ నేను సెలవు. అప్పుడెప్పుడో కొద్దిగా పర్ఫెక్ట్ అంటే ఇంకా దూకుతున్నామని నేను ఇప్పుడే దూకుతుండో. ఏమైనా మొత్తం రాష్ట్రంలో డాక్టర్ వంశీ కృష్ణ ఎన్నికలు రాకముందే ఊరూరులో పడుకొని ఏమేం చెప్పాడో నాకు తెలుసు. దాని తర్వాత ఎన్నికలప్పుడు ఎట్లా చెప్తే 50,000 కంటే ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అప్పటి నుంచి ఇంకా ఎక్కువ పనిచేశారు. ఇప్పుడు కూడా ప్రతి మంత్రి దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర ఎప్పుడు కలిసినా మా అచ్చపేటకి ఏం కావాలనేదే మాట్లాడుతుంటాడు. నాతో కూడా నేనేమో నా బాధ్యతలకు వేరే వాళ్ళతో మాట్లాడి పని చేపిస్తున్నాడు. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నానంటే, ఇదే మోడల్లో మా మేఘారెడ్డి కూడా అట్లే చేయాలని. మా కృష్ణారావు గారు మంత్రి ఉన్నా తెల్లారులైతే కొల్లాపూర్లో తిరుగుతున్నా, అక్కడేం బాధలేదు నాకు. అక్కడ కూడా బాగానే చేస్తున్నాడు. అక్కడ నాగరకర్నూలు రాజేష్ రెడ్డి కూడా చేస్తున్నాడు. సాయంత్రం కసిరెడ్డి అయితే
అక్కడే తిరుగుతున్నాడు. నాకేం పర్లేదు. రోజు ధూప దీప నైవేద్యాలు దేవుడికి, ధూప దీప నైవేద్యాలు ఏ రకంగా దేవుడికి పెడతారో ఆ రకంగా ప్రజలకు కావలసిన ధూప దీప నైవేద్యాలన్నీ మా ఎమ్మెల్యేలు మా మంత్రి అంతా చేస్తున్నారు. కాబట్టి నా కార్యక్రమం ఢిల్లీ నుంచి ఏమన్నా పనులు జరిగితే వాటి గురించి తీసుకుని రావాలా. ఇక్కడ రాష్ట్రంలో నేను కూడా ఏదైనా వారితో పాటు ముఖ్యమంత్రితో, ఉప ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి మన ప్రాంతానికి అభివృద్ధి పనులు చేయడానికి సహకరిస్తాను. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారిని మన ఎమ్మెల్యే గారు ఏమి అడిగారో వాటన్నిటి కూడా శాంక్షన్ చేయాలని మన ఎమ్మెల్యే తరఫున నేను కూడా ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు మరి అంటే కౌన్ పూస్తాయే కొల్లాపూర్ అని ఒకప్పుడనే, ఇప్పుడు సబ్ పూస్తాయే కొల్లాపూర్. ఆ రకంగా తీసుకొచ్చినటువంటి పెద్దలు, కొల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, మనందరికీ అభిమాన నాయకుడు, మరి జిల్లా రాష్ట్ర మంత్రివర్గ పెద్దలు జూపల్లి కృష్ణారావు గారి అమూల్యమైన సందేశాన్ని మాత్రంగా కోరుతా ఉన్నా. ఈనాటి సబ్ స్టేషన్ల పునాది రాయి మరి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, అట్లాగే విద్యుత్ శాఖ మంత్రులు పెద్దలు బట్టి విక్రమార్ గారు, అట్లే పిలిస్తే పలికే మలివి, పిలిస్తే పలికే రవి డాక్టర్ మల్లు రవి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులకు, సభాధ్యక్షులు మీ అభిమాన నాయకుడు డాక్టర్ వంశీకృష్ణ గారికి, అట్లాగే గౌరవ శాసనసభ్యులు వనపర్తి పెద్దలు మేఘారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు దేవరకద్ర మసూర్ రెడ్డి గారికి, అట్లాగే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్ గారికి, జిల్లా కలెక్టర్ సంతోష్ గారికి, ఎస్పీ గాయక్వాడ్ గారికి, అట్లాగే ఉబేదుల్లా కోత్వాల్ గారికి, అట్లాగే రజితా మల్లేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, డిసిసిబి చైర్మన్, అట్లాగే మాధవరెడ్డి గారికి, ఉమామేష్ టెంపుల్ చైర్మన్ గారికి, గిరివర్ధన్ గౌడ్ గారికి, వినోద్ గారికి, అట్లాగే ఎండి శ్రీ యొక్క ముషారఫ్ గారికి, అట్లాగే కృష్ణ భాస్కర్ గారికి, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి రైతు సోదర సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఈ రోజున సుమారుగా 40 కోట్ల రూపాయల నిధులతోటి ఈ రోజున సబ్ స్టేషన్లు 33+1 సబ్ స్టేషన్ల ఫౌండేషన్ ఇనాగ్రేషన్ పెద్ద కార్యక్రమం చేసుకుంటాము. గౌరవ డిప్యూటీ సీఎం గారు పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి. గతంలో మనం సభలో ప్రతిపక్షం ఉన్నప్పుడు మనం అందరం గమనించినాం. అంటే ప్రతి అంశాన్ని కూడా పూర్తి సమర్థతతోటి, పూర్తి అవగాహనతోటి స్పష్టంగా చెప్పిన వ్యక్తి. ఆ సమర్థతతోనే ఈ రోజున మొన్న జరిగిన ఎన్నికల ముందు ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు రాదు, కరెంటు కోతలు అని చెప్పని ఊదర కొడుతూ మాట్లాడింది. కానీ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఆనాటి ప్రభుత్వ పాలన వల్ల అధోగతి పాలైనా కూడా, అప్పుల కుప్ప చేసి చేతికి అప్పగించినా కూడా ఎక్కడ కూడా కరెంటు కోతలు లేకుండా ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఒకవైపున అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకో వైపున నిరాఘాటంగా కరెంటు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంతేకాదు విద్యుత్ శాఖకు సంబంధించి మొన్న జరిగిన అచ్చంపేట నియోజకవర్గంలో అక్కడ గిరి వికాసానికి సోలార్కి సంబంధించి ఓ కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ ఇస్తున్నటువంటిది 40 కోట్ల రూపాయలు సబ్స్టిట్యూషన్స్. మొన్న
విద్యుత్ శాఖ తరఫున ఒక్క అచ్చంపేట నియోజకవర్గాన్ని మొత్తం రాష్ట్రానికి సంబంధించి 12,000 కోట్ల రూపాయల గిరిజనులకు సోలార్ పంపు సెట్లు అయితే ఒక్క అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల రైతులకు అన్ని కులాల వాళ్లకు సుమారుగా 20,000 పంపు సెట్లు అనుకుంటా. సుమారుగా అప్రాక్సిమేట్ 1,100 కోట్ల రూపాయల పంప్ సెట్స్ ఒక్క నియోజకవర్గానికి. అంటే టోటల్ గా 45,000 పంప్ సెట్స్ ఒక్క అచ్చంపేట నియోజకవర్గానికి. అంటే సుమారుగా 1,100 కోట్ల రూపాయలు ఒక్క అచ్చంపేట నియోజకవర్గం. అంటే ఇది చాలా గొప్ప కార్యక్రమం. కరెంటు ఎప్పుడైనా పొరపాటున కరెంటు పోయేపట్టి వచ్చినా ఈ సోలార్ వల్ల నిరాఘాటంగా రైతు 24 గంటలు కూడా మోటార్ నడిపించుకునే అవకాశం గొప్ప కార్యక్రమం. అట్లాగే ఈ రోజున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి కేసీఆర్ పరిపాలన తర్వాత ఎందుకు చెప్తానంటే ఇది మా మల్లుడు గారు ప్రస్తావించారు. కవిత గురించి మాట్లాడింది. ఇది కవిత చుట్టూ దేవుడి చుట్టూ దయ్యాలని. ఆ దయ్యాలకు నాయకత్వం వహించింది ఎవరు? కేసీఆరే కదా. దయ్యాలకు నాయకత్వం వహించిన మనిషి దేవుడు ఎట్లయితాడో నాకు అర్థం కాలే. రెండో కారణం పాయింట్ ఎందుకు చెప్తాను అంటే, సరే పేపర్లు ఉన్నాయా, సోషల్ మీడియా ఉందా అని ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటారు. వాస్తవ పరిస్థితి ఏంది? ఈ రోజున సోషల్ మీడియాలో పేపర్లలో కొన్ని వేల మందికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇష్టారాజ్యంగా లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా ప్రచారం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మన వరంగల్లో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ద్వారా 16 నెలల పరిపాలన చూస్తే నాకు దుఃఖం వస్తుందని మాట్లాడు. ఎందుకు దుఃఖం వచ్చిందో నాకు అర్థం కాదు. బహుశా దుఃఖం వస్తే అధికారం పోయిన దుఃఖం ఒకటి ఉండొచ్చు, అధికారం పోయిన దుఃఖం ఒకటి ఉండొచ్చు, ఇప్పుడు కవిత చెప్పినట్టుగా దయ్యాలన్న దుఃఖం ఒకటి ఉండొచ్చు. కానీ మీ దుఃఖం ఈ ఒక్కరికో కుటుంబ సభ్యులకు వస్తే ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు దుఃఖపడ్డారు గడిచిన 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత. ఈ లెక్కలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను పూసకొచ్చినట్టు చెప్తా ఉన్నా. ఈ రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు 21 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే, అందులో ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు కలిపి కూడా పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 5,000 కోట్లు ఉండే. అంటే 64 సంవత్సరాలలో 21 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రపతి అప్పు కేవలం 65,000 కోట్లు. మరి ఏమి చేయలేదు ఆ ప్రభుత్వాలంటే, ఇలా మనకు కనపడుతున్న నాగార్జున సాగర్ అయినా, శ్రీశైలం గ్రామాల రోడ్లైనా రకరకాల ఇవన్నీ చేసింది. అయినా కేవలం 65,000 కోట్లు. ఈ 65,000 కోట్ల రూపాయల అప్పుకు రాష్ట్ర ప్రభుత్వం మనం ఎట్లయితే అప్పు తెచ్చుకుంటే బ్యాంకులకు వడ్డీ కంతులు కడతా ఉంటామో, రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్యాంకుల నుంచి, ప్రపంచ బ్యాంక్ కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, ఇతర బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకుంటే కూడా వడ్డీ కడతాం. మరి ఆనాడు కేవలం నెలకు 600 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉంటే ఆనాడు ప్రభుత్వం కేసీఆర్ పుణ్యమా అని 10 సంవత్సరాల పరిపాలన తర్వాత 8 లక్షల కోట్ల అప్పు చేసి, అంటే 65,000 కోట్ల అప్పు ఎక్కడ, 8 లక్షల కోట్ల అప్పు అక్కడ. ఈ 8 లక్షలలో 65,000 కోట్లు తీసేసినా కూడా సుమారు 7,30,000 కోట్లు. ఈ 7,30,000 కోట్ల అప్పుకు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో నెలకు 6,500 కోట్ల రూపాయల వడ్డీ చెల్లిస్తా ఉంది. ఈ గడిచిన 17 మాసాల్లో సుమారుగా 1,20,00,30,000 కోట్ల వడ్డీ ఇప్పటికే చెల్లించడం జరిగింది. బంగారుపల్లెంలో అధికారం అప్పచెప్పినాం అన్నారు. అంటే ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి మరి ఈ వడ్డీ 1,30,000 కోట్ల వడ్డీ కట్టడం జరిగింది. అయినా మళ్ళీ ఏమంటున్నాడు, మీరు తులం బంగారం ఇవ్వబోతుంది, మీరు ఇంకా రైతు రుణమాఫీ మొత్తానికి ఇవాళ ఇంకా కొంత మిగిలిపోయినాయి అని రకరకాల మాట్లాడుతూ ఉన్నారు.
వీటికి ఎంత అవుతుంది? ఈ రోజున గత కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనలో ఇచ్చిన ఏ స్కీమును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయలే. అవన్నీ కూడా కొనసాగిస్తా ఉన్నాం. అవి కొనసాగిస్తూ అదనంగా 6 గ్యారెంటీలు, బస్సు కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇంతకుముందు చెప్పిన 200 కరెంటు యూనిట్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 500 బోనస్ కావచ్చు, ఇలా 12,000 కోట్ల రూపాయలు గిరిజనులకు సంబంధించిన సౌర విద్యుత్ కావచ్చు, ఇట్లా రకరకాల అభివృద్ధి కూడా జరుగుతా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవి కాకుండా 22,000 కోట్ల రుణమాఫీ, మరొక 20,000 కోట్ల రూపాయల ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. అంటే ఇన్ని చేస్తుంటే సంతోషం ఉండాలి కానీ మరి దుఃఖం, మీరు చేసిన దానికి మీరు బాధపడాలి. దుఃఖం వచ్చినట్టు ఈ ప్రభుత్వం చేసిన అంటే ఎక్కడన్నా తొందర ఉందా? దానికి కూడా అందుకే అంటా ఉన్నా, కవిత మాట్లాడుతూ దయ్యాలు ఉన్నాయి చుట్టూ అని. దాని నాయకత్వం వహించింది, దాన్ని పెంచి పోషించింది ఎవరు? కేసీఆర్ కాదా? అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది బట్టి విక్రమ గారు, లెక్కలతో సహా, అంకెల గాడిగా లెక్కలతో సహా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకనే ఈ రోజున ఈ రోజున ఇది ఒకటే కాదు, ఈ రోజున ఇందిరమ్మ రాజ్యం ఈనాడు సెక్రటరీకి ఎవరైనా రావచ్చు, ఇలా ప్రజాపాలనకి ఎవరైనా పోవచ్చు. గతంలో ఈ పరిస్థితి ఉన్నదా? అంటే ప్రజాస్వామ్యం కథమైంది, అవినీతి పరిపాలన, అష్టవ్యస్త పరిపాలన. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం సంఘటితమై ఒకటి వందలాది మంది బిడ్డల త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం వస్తే వాళ్ళు ఎటువంటి పరిపాలన కోరుకున్నారు? మరి తెలంగాణ సాధించిన త్యాగాలను 10 సంవత్సరాల పరిపాలన చూస్తే ఎక్కడైనా పొందన ఉందా? ఎట్లుండేది? ఏదో సంపాదించి ఆయన చేయలే, ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే అప్పుల రాష్ట్రం చేసి మళ్ళా ఈ ప్రభుత్వం పైన మరి బాధ అనిపిస్తా ఉంది, దుఃఖం వస్తా ఉందంటే ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలా ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని అర్థం. ఈ రోజున రాష్ట్రంలో మన జిల్లాలో చూసినా మరి లక్షలాది టన్నుల ఒడ్లు పండినాయి. ప్రతి ఒక్కరికి 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది. ఇలా సన్నబియ్యం 50-60 రూపాయల కిలో కొని ఇలా ఫ్రీగా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది, కొన్ని వేల కోట్ల రూపాయలు. అని వాస్తవాల్ని గ్రహించాలని నేను మీడియా మిత్రులు కూడా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తాను. ఇది వాస్తవాలు, ఇది అబద్ధం లేదు. అందుకనే ఈరోజు నేను కోరేది రైతాంగం కూడా. దానికి తోడుగా ఇది అంటే సమాజంలో ఎన్ని కులాలు ఉన్నాయో ఆ కులాల జనాభా నిష్పత్తి ప్రకారం, దామాష ప్రకారం వాళ్ళకి న్యాయం జరగాలని కులగణన చేపట్టి ఇలా రిజర్వేషన్ కూడా పెంచే కార్యక్రమానికి సంబంధించి చట్టం కూడా చేసే కార్యక్రమం జరిగింది. ఏబిసిడి వర్గీకరణ కూడా చేయడం జరిగింది. అంటే దీర్ఘకాలికంగా ఉన్న అన్ని సమస్యలు కూడా ఒక్కొక్కటిగా వాటిని పరిష్కరించి వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి అందుకే ఈ దేశానికైనా ఈ రాష్ట్రానికైనా కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒక అచ్చంపేట నియోజకవర్గం తెలుస్తా ఉంది కదా. మరి నిజంగా అచ్చంపేట నియోజకవర్గంలో డాక్టర్ వంశీకృష్ణ గారు 51,000 మెజార్టీతో గెలిచిందంటే మీ పరిపాలన ఎంత గొప్ప ఉందో అర్థమైందా కాలేదా? 51,000 అంటే పాలమూరు జిల్లాలో 14 తాలూకాలుంటే 14 తాలూకాలు ఎక్కడ రాని మెజారిటీ అచ్చంపేటలో డాక్టర్ వంశీకృష్ణ మీరందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. మరి అందుకే అంటే నక్కకు నాగలోకంత భేదం ఉంది. కాబట్టి ఆనాటి పరిపాలనకు ఈ నాటి పరిపాలనకు ఎప్పుడు సందర్భం ఏదొచ్చినా ఈ వాస్తవాల్ని ఈ లెక్కల్ని మనం మర్చిపోకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, ఏ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మీరందరూ కూడా దీవించాలని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అట్లాగే మన ఇంకొక చివరి మాట, మన డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేకంగా మా యొక్క విజ్ఞాపన ఏంటంటే, మల్లు అనంతరాములు గారు ఈ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యులుగా, డాక్టర్ మల్లు రవి గారు మీరు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. పాలమూరు జిల్లానే యావత్ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డ జిల్లా కాబట్టి ఫైనాన్స్ లో సింహభాగం
సింహభాగం పాలమూరు జిల్లాకు, ముఖ్యంగా నాగర్ కర్నూలు పార్లమెంటుతో పాటుగా మహేంద్ర పార్లమెంటుకు సింహభాగం నిధులు కేటాయించారు చెప్పని మీకందరికీ మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు గట్టు తుమ్మెను యువకులు సోదరులు, ముఖ్యంగా మా గిరివర్ధన్ గౌడ్ అండ్ యువకులందరూ కలిసి డిప్యూటీ సీఎం గారికి గజమాల తోటి సన్మానం. గజమాల తొందరపడకు నిలబడండి సార్. అంటే ముగ్గురికి ఉన్నాయి సార్ గజమాల, ఒక్కొక్కరికి కోరుకుంది సార్, ఒక్కొక్కటి కోరుకుంది గజమాల. నేను కూడా వస్తాను సార్. మరి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారికి ఘనంగా సన్మానం చేసినందుకు సోదరుని అభినందిస్తూ, మరి అదేవిధంగా దూపల్లి కృష్ణారావు గారికి మంత్రివర్యులు పర్లేదు సార్ చేసిండ్రు. ఇది వాళ్ళ అభిమానం. జై కాంగ్రెస్. అట్ట పెట్టండి తల పెట్టండి లోపల. తర్వాత డాక్టర్ మల్లురావు గారికి ఎంపీ గారు, గౌరవ ఎంపీ గారికి తీసుకోవాలి. నాకొద్దు. డాక్టర్ మల్లురావు గారికి. అరే మళ్ళీ అందరు ఎక్కకండి ఇప్పుడు. ముందు అరే రామ్ రైట్. ఎంపీ అండ్ ఎమ్మెల్యే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇవన్నీ తీసేయండి. అందరు దిగాలి. లంచ్ బ్రేక్ అవన్నీ ఉండే కదా మెమరాండాలన్నీ కూడా ఇస్తాం. అప్లికేషన్స్ అవన్నీ వినతి పత్రాలన్నీ కూడా లంచ్ బ్రేక్ లో తేనె తీసుకొచ్చిన మా చంద్ర సోదరులు, అంబగిరి చంద్ర సోదరులు తేనె తీసుకొచ్చారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి తేనె. అన్నా మేము లైవ్ పెట్టుకున్నామే జరిగానా లైవ్ ఉన్నది నువ్వు పక్కరా మరి 2 సార్లు చెప్తా, 3 సార్లు చెప్తారు, ఇంకేం చెప్పంటావు? ఈయనకపోతే అట్టే మాట్లాడుతున్నాం, ఈయనకపోతే అట్టే మాట్లాడుకోవాలి పంపిస్తాను. మేము ఇంకా మామూలుగా నువ్వు ఫోటోగ్రాఫర్ అయ్యండి ఎదురు నిలబడతావా? అది కరెక్టేనా? నీకు తెలిసేనా? ఏం మాట్లాడతావు? మాట్లాడిందే ఎక్కువ. మంచి మంచి ఈపులు మీతోటి అమూల్యమైన ఈ సన్నివేశాన్ని పంచుకున్నందుకు, మీరు పాదయాత్రలో అనంతవరం, అంబగిరి, మైలారం, నర్సాయపల్లి విలేజ్ మీద పోయినప్పుడు మీరు మాకు ఒక మాట ఇచ్చారు సార్. మళ్ళీ మినిస్టర్ ఇక్కడికి వస్తారని మాట ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చింది సార్. ఇన్నోవేషన్ ప్రాజెక్టు మీరందరూ చూసారు. మీరు దాదాపు 118 మంది భూములు అవుతున్నాయి కాబట్టి మీరందరికీ ఆ తేనె ఇచ్చిండ్రు. తేనె మనసుతో, పెద్ద మనసుతో వాళ్ళకి 20 లక్షల రూపాయలు కానీ భూమికి భూమి కానీ ఇస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. నేను చెప్పిన ఆల్రెడీ చెప్పిన మాట్లాడుతుంది కదా. పద వేగంగా పద. రవీందర్ జరగండి. చలో ప్లీజ్ అక్కడ ఎక్కువ వద్దు. ఆపేసేయండి. ముస్లిం సోదరుడు సార్, ముస్లిం సోదరుడు అందరూ పక్కకు రా. ఇక నువ్వు ఏడబెట్టిన చూడు, నువ్వు చూసుకో. నీకు ఎంత మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతలేదు. తగ్గట్టు కూడా మనం ఉండాలి.
గౌరవనీయులు అక్కడికి వెళ్ళి మాట్లాడారు నాగేష్ లైవ్ ఉన్నదని చెప్తాడు ఎందుకు నగేష్ ఒకటే బుక్ కినిపించినప్పుడు చెప్పిన ప్లీజ్ అన్నా అన్నా జరుగునా ప్లీజ్ అచ్చంపేటకు గట్టుతుమ్మిన విజయానికి మన్మోహనానికి పిచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలో గౌరవనీయులు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసి అందరి సమస్యలు తెలుసుకొని అసెంబ్లీలో తన గళాన్ని వినిపిస్తూ రాజకీయ చాణక్యుడు రాజకీయ దురంధరుడు మనందరి అభిమాన నాయకుడు పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ అదేవిధంగా మేము కోరిన ఆ కోరికలు కూడా ఆమోదిస్తారని కోరుతూ వారి అమూల్యమైన సందేశాన్ని మాత్రం కోరుతా ఉన్నాం. సార్ మూడు ఉన్నాయి సార్, ఒకటి ఇంకో 5 ఉన్నాయి. శాంక్షన్ కోసం ఒకటేమో డివిజన్ ఇంజనీరింగ్ ఆఫీస్ ఒకటి కావాలి సార్, డివిజన్ ఇంజనీరింగ్ ఆఫీస్ ఒకటి. ఇంకోటి అమరాబాద్ లో 220/33 ఆల్మోస్ట్ జియో స్టేజ్ లో ఉంది సార్. అట్లా ఈ భూ నిర్వాసితులు కూడా కొంచెం పెంచాలి సార్. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు సోదరులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఉన్న అవకాశాలన్నింటినీ కూడా వినియోగిస్తూ పనిచేస్తున్నటువంటి సోదరులు డాక్టర్ మల్లు రవి గారికి, అలాగే మరో గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారికి, మరో గౌరవ శాసనసభ్యులు మెగారెడ్డి గారికి, మాజీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఉబైదుల్లా కొత్వాల్ గారికి, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్ గారికి, అట్లాగే అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి జిల్లా సంబంధించిన అధికారులందరికీ, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, ముఖ్యంగా ఈ విద్యుత్ శాఖకు సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ చేస్తూ మీరు అడిగిన అన్ని కార్యక్రమాలని ఈరోజు మీ అందరికీ అందించడం కోసం పర్యవేక్షణ చేస్తున్నటువంటి మా ట్రాన్స్కో సిఎండి కృష్ణభాస్కర్ గారికి, అట్లాగే మా ఎస్పీడీసీఎల్ సిఎండి ముషరఫ్ గారికి, ఇంకా ఇతర ఉన్నతాధికారులకి, కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. చాలా రోజుల నుంచి వంశీకృష్ణ గారు, అట్లాగే డాక్టర్ మల్లు రవి గారు అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా గ్రామాలకి గృహ అవసరాలకు సంబంధించి లో వోల్టేజ్ సమస్య అక్కడక్కడ వస్తా ఉంది.
ఈ సమస్యను అధిగమించడానికి కావలసిన సబ్ స్టేషన్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో శాంక్షన్ చేసి వాటి కార్యక్రమం తీసుకుంటే దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారు అడిగిన మేరకు ఈరోజు గట్టు తుమ్మెన్ దగ్గర, బాకారాం దగ్గర, కంసాయిపల్లి దగ్గర, సింగారం దగ్గర, ఊల్పూర్ దగ్గర ఈ సబ్ స్టేషన్లన్నింటినీ కూడా కోకపల్లి వీటన్నిటి దగ్గర దాదాపు 12 కోట్ల రూపాయలతో సబ్ స్టేషన్లు ఈరోజు ప్రత్యేకంగా శాంక్షన్ చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఇవి కాకుండా 132 kV అది పోల్కంపల్లి దగ్గర 25 కోట్ల రూపాయలతో ఇంకో పెద్ద సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాడు. అంటే అక్కడి నుంచి ఇటువంటి 11 kV 11 kV సబ్ స్టేషన్స్ కి విద్యుత్ సరఫరా చేయడం కోసం పనికొచ్చే ఒక పెద్ద సబ్ స్టేషన్ అక్కడ కూడా తీసుకుంటున్నాం. ఇవన్నీ దాదాపు కొన్ని కోట్ల రూపాయలతో ఒకటే రోజు మదరా బొమ్మనపల్లి ఇనాగ్రేషన్ కూడా ఈరోజు చేసుకున్నాం. వీటితో పాటు ఇవాళ ట్రాన్స్ఫార్మర్స్ కూడా వారు అడిగిన మేరకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇవాళ శాంక్షన్ చేయటమే కాదు, మీ దగ్గరే ఇదే సభా ప్రాంగణంలో వాటన్నింటినీ డిస్ప్లే చేసి ఇక్కడి నుంచి ఇక్కడే డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా బహుశా మొట్టమొదటిసారి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇప్పుడే పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు చెప్తూ కేసీఆర్ గారు ఆనాడు మాజీ ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి సభలో కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదని చెప్పాడు. బట్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా, శాసనసభ పక్ష నాయకుడిగా ఆయనకు నేను ఒక ఛాలెంజ్ వేశాను. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఉత్పత్తి చేసేటువంటి ప్రాజెక్టులు నువ్వేం పెట్టలేదు, కానీ కరెంటు నేను బాగా ఇస్తున్నా అని చెప్తున్నావు. నువ్వు పెట్టకుండా కరెంటు బాగా ఎట్లా ఇస్తా ఉన్నావు అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినటువంటి ప్రాజెక్టులు ఉత్పత్తి చేస్తా ఉంటే దాన్ని నువ్వు పంపిణీ చేస్తా ఉన్నావు. నువ్వు అనొచ్చు నేను భద్రాద్రి, యాదాద్రి మొదలుపెట్టాను, ఆ ల్యాచ్ కట్టాను, కానీ ఆయన 10 ఏళ్లు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ పెట్టారు కానీ అందులో ప్రొడక్షన్ రాలే. మరి ప్రొడక్షన్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందు చూపుతో పెట్టినటువంటి ప్రాజెక్టులు ఉత్పత్తి చేసే కరెంటు ఇక్కడ ఉన్నది కాబట్టి. అలాగే విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇంకో 4% మిగతా రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కరెంటు కూడా విభజన జరుగుతున్నటువంటి సందర్భం ఆంధ్ర కంటే ఎక్కువగా తెలంగాణలో ఇవ్వాలని చెప్పి సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ విభజన చట్టంలో పొందుపరిచారు కాబట్టి వాళ్ళ కరెంటు తెలంగాణలో ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటాం. అంతే తప్ప నీ వల్లనో లేకపోతే నీ మంత్రివర్గ సహచరుల వల్ల రావట్లేదు. ఇది వాస్తవం, నేను ఛాలెంజ్ చేస్తున్నా అని చెప్పారు. ఆ తర్వాత సమాధానం లేదు. మళ్ళీ ఎప్పటికైనా భవిష్యత్తులో ఇంకొక 50 సంవత్సరాలకు కూడా ప్రణాళిక తయారు చేసి కరెంటు సంబంధించిన ఉత్పత్తిని అందించగలిగేది కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే అని చాలా స్పష్టంగా నేను చెప్తాను. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం
అందరూ కూర్చొని ఆలోచన చేసి భవిష్యత్ తరాలకు కూడా సర్ప్లస్ గా ఉన్నటువంటి రాష్ట్రంగా మనం ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి. అవసరమైతే బయటి రాష్ట్రాలకు కూడా అమ్ముకునే స్థాయిలో ఈ రాష్ట్ర ఉత్పత్తి జరగాలనేటువంటి ఆలోచనతో ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతున్నాం. అందుకే ఈరోజు 2023లో ఈ రాష్ట్ర పీక్ డిమాండ్ 15,000 మెగావాట్లు ఉంటే ఇవాళ 17,162 మెగావాట్లు దాటితే కూడా డిమాండ్ ఒక్క నిమిషం కూడా కరెంట్ కట్ లేకుండా అంటే దాదాపు 2,000 మెగావాట్ల పైబడి పీక్ డిమాండ్ వస్తే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కరెంటు కట్ కూడా లేకుండా సంపూర్ణంగా కరెంటుని ఈ రాష్ట్రంలో ఇవ్వగలుగుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన, ఆ పాలన సంబంధించినటువంటి అనుభవం. ఇటువంటి పరిస్థితి భవిష్యత్తులో కూడా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకు అవకాశం ఉందంటే ఈ రాష్ట్రంలో ఉత్పత్తి రంగాన్ని పెద్ద ఎత్తున పెంచడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేస్తాం. హైదరాబాద్ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ త్రిపుల్ హైదరాబాద్ నగరంలో మూసీ నదికి సంబంధించిన రిజర్వేషన్, అలాగే ప్రతి జిల్లాలో ఒక ఉత్పత్తి రంగాన్ని పెంచుతూ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితిని బాగుపరచడానికి కావాల్సిన ఉత్పత్తి రంగాన్ని బాగా పెంచాలనేటువంటి ఆలోచనతో ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో అవసరమైనటువంటి విద్యుత్ రంగానికి సంబంధించి 2029-30 నాటికి 2050 నాటికి అంచనాలు వేసుకొని దానికి కావాల్సిన ఉత్పత్తి రంగాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. 2029-30 నాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి థర్మల్ పవరే కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీతో, గాలితో, సూర్యుడితో, నీటితో ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్తును కూడా మనం తయారు చేసుకోవాలని చెప్పి విండ్ పవర్ ని, సోలార్ పవర్ ని, అట్లాగే ఫ్లోటింగ్ సోలార్ ని, పంప్ స్టోరేజ్ ని, రకరకాల సంబంధించిన విద్యుత్ ఉత్పత్తిని దాదాపు 20,000 మెగావాట్లని 2029-30 నాటికల్లా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఒక ప్రణాళికాబద్ధంగా మనం ముందుకు పోతా ఉన్నాం. అంటే పొల్యూషన్ లేనటువంటి విద్యుత్తును కూడా మనం ఈ రాష్ట్రానికి అందించడమే కాదు, ఆ అందించడం ద్వారా ఇక్కడ ఉత్పత్తి జరిగేటువంటి వస్తువులకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండేటట్టుగా కూడా చేస్తా ఉన్నాం. ఇది విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి అంశం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందానే స్థానిక పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు చెప్పారు, ఒక గ్రామం పోతే 95% ప్రజలు 200 యూనిట్ లోపల కరెంటు ఉచితాన్ని ఈ రోజు అందుకుంటున్నారు. ఎవరు బిల్లు కట్టుకున్న వాళ్ళు ఉచిత జీరో బిల్లు ఇస్తున్నారు. ఎస్, ఇది రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకుంటున్నటువంటి కుటుంబాలందరికీ, దాదాపు 50 లక్షల కుటుంబాలకి ఈ రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలకి ఈ రాష్ట్రంలో 200 యూనిట్ల ఉచిత కరెంట్ ని అందించగలుగుతా ఉన్నాం. మరి ధనిక రాష్ట్రం, బాగా ఆదాయం ఉన్న రాష్ట్రం, ఆ రోజు మీలాగా అప్పులు వేసి మా గొప్ప చెప్పకుండా ఒక ధనిక రాష్ట్రాన్ని మీకు గొప్ప చెప్తే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ల కోసం 200 యూనిట్లు వాడుకోవటానికి ఉచితంగా ఆనాడు కరెంటు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు ఎందుకు ఆలోచన చేయలేదని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మాకు ఆర్థిక భారం ఉన్నప్పటికి కూడా ప్రజలకి మనం న్యాయం చేయాలి, పేదవాళ్ళకి ఖర్చు భారం తగ్గించాలనేటువంటి ఆలోచనతో 200 యూనిట్ వరకు ఉచిత కరెంటు ఇస్తా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 29 లక్షల పంప్ సెట్లన్నిటికి కూడా 29 లక్షల పంప్ సెట్లకి, అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించిన పంప్ సెట్లన్నిటికి కూడా ఈరోజు ఉచితంగా ఇచ్చేటువంటి కరెంటు సంబంధించినటువంటి డబ్బుని రైతుల పక్షాన ఈ ప్రభుత్వం ప్రతి నెల డిస్కమ్కి డబ్బులు కడుతూ సంవత్సరానికి 12,500 కోట్ల రూపాయల రైతుల పక్షాన కరెంటు శాఖకి డబ్బులు కడతా ఉన్నాం.
ఇది రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిబద్ధత చేస్తున్నటువంటి పని. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక ఆలోచన కూడా చేసింది. జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని, వారి అభివృద్ధే ఈ రాష్ట్ర అభివృద్ధి అని ఆలోచన చేసింది. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరి కోసం సంవత్సరానికి కనీసం 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని మీకు అందించాలని, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల్ని మహిళలకి వడ్డీ లేని రుణాలను అందించాలని లక్ష్యంతో మనం ముందుకు పోతా ఉన్నాం. ఈ సంవత్సరానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 21,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను అందించాం. ఈ సంవత్సరం కూడా 20,000 కోట్ల టార్గెట్ దాటుతాం. ఎందుకు మహిళలకు ఇస్తా ఉన్నామని చాలా మంది, మరి ఇదే ముఖ్యమంత్రి గారు ఆనాడు తెలంగాణ కోసం పుట్టామని చెప్పారు కదా, మరి ఈ 10 ఏళ్లు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన మహిళలకి వడ్డీ లేని రుణాలు ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఈ రాష్ట్రంలో భాగస్వాములు కాదా? వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని ఎదిగి ఆ కుటుంబాన్ని పోషించి ఉన్నతంగా ఎదిగితే సంతోషపడాలని కోరుకోవాలి కదా. అది కదా నాయకుడి లక్షణం. పాలకుడిగా ఏ ఒక్క రోజైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎదగాలని ఆలోచన చేశావా? లేదే. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఇవ్వాలని ఆలోచన చేసి ముందుకు పోతా ఉంటే ఎందుకు నీకు అంత బాధ అవుతా ఉందని నేను అడుగుతా ఉన్నాను. మహిళలు బాధపడితే నీకు దుఃఖం వస్తుందా? ఆనందపడితే ఎదిగితే నీకు దుఃఖం వస్తుందా? అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. రాష్ట్రం వస్తే నాకు గౌరవం వస్తుంది, ఉద్యోగం వస్తుంది, నా కుటుంబాన్ని బతికించుకోవచ్చు అని ఆశపడితే ఏం చేశావు? 10 ఏళ్లు ఒక గ్రూప్ 1 పరీక్ష కూడా నిర్వహించకుండా వదిలిపెట్టావు, గాలికి వదిలేశావు. వచ్చి రాగానే సంవత్సర కాలంలోనే 56,000 ఉద్యోగాలు, 56,000 మంది ఉద్యోగాలు ఇచ్చామే. నియామక పత్రాలు కూడా ఇచ్చామే. ఇంకొక 30,000 మందికి ఉద్యోగాలు ప్రాసెస్ లో ఉన్నాయే. కేవలం ఒక సంవత్సర కాలంలో 1,00,000 ఉద్యోగాల దాకా ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు మేము ముందుకు పోతున్నామే. మరి రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం కదా. 10 ఏళ్లు నువ్వు ఎందుకు చేయలేకపోయావని నేను అడుగుతా ఉన్నా. 10 ఏళ్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువక ఉద్యోగాలు అడిగి అలసిపోయి గ్రూప్ 1 పరీక్ష రాయడానికి చివరికి వయసు కూడా అయిపోయింది వాళ్ళది. ఇవాళ మేము రాగానే వాళ్ళ గురించి ఆలోచన చేశాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఒకటే కాదు, ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళు ఉత్తీర్ణులు కాక అర్హత ఉంటే ఏదైనా ఉద్యోగం పొందాలని ఆలోచన చేద్దాం అనుకుంటే వాళ్ళకి కనీసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారానైనా ఒక ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచనతో ఇవాళ 9,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అని పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతి యువకుల కోసం ఆలోచన చేసి ముందుకు పోతున్నాం కదా. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి అటు ఉద్యోగాలు వస్తున్నా వీళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఆనందపడాలి కానీ దుఃఖం ఎందుకు వస్తుంది కేసీఆర్ గారు అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు వాళ్ళు పండించినటువంటి పంటకు సంబంధించి మద్దతు ధర ఇస్తూనే ధాన్యానికి వరి ధాన్యం సన్నాలు పండితే క్వింటాకి 500 రూపాయలు అదనంగా బోనస్ ఇచ్చి కొంటా ఉన్నామే. ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా రైతులకి బోనస్ ఇద్దామని? లేదే. రుణమాఫీకి సంబంధించి 10 సంవత్సరాలు మీరు పాలన చేశారు. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు. 10 సంవత్సరాలు కూడా ఒకటేసారి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలే. మీరు
దశల వారీగా 25,000 అని చేసుకుంటూ పోతే మీరు రుణమాఫీ చేసింది వడ్డీకి మాత్రమే సరిపోయింది. అసలు మాత్రం అట్లాగే ఉండి వాళ్ళు చివరికి బ్యాడ్ అకౌంట్ గా మారి వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి రైతులపై వడ్డీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షానే వాళ్ళు నిలబడి అధికారంలో రాగానే మొదటి సంవత్సరం 3 నెలల్లోనే 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం వాళ్ళ అకౌంట్లో వేసి ఈ రోజు రుణమాఫీ 2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ చేశామే. రైతు భరోసా మీరు 10,000 ఇస్తే కాదు మేము ఇంకొక 2,000 కల్పిస్తామని చెప్పి రైతు భరోసా సంబంధించి ఎకరానికి 12,000 రూపాయల లెక్క సంవత్సరానికి వేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నామే. చివరికి భూమి లేని నిరుపేద ప్రజలు, కేవలం రైతులు ఒక్కటే కాదు, భూమి లేని నిరుపేద ప్రజలుంటే వాళ్ళని కూడా ఆదుకోవాలి ప్రభుత్వం బాధ్యత అని చెప్పి ఆ కుటుంబాలకు కూడా సంవత్సరానికి కుటుంబానికి 12,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసేటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను పెట్టి ముందుకెళ్తున్నామే. ఏం పేదవాళ్ళకి రైతులకి భూమి లేనటువంటి వాళ్ళకి సాయం చేస్తే సంవత్సర కాలం ఫామ్ హౌస్ లో పడుకొని బయటకు వచ్చి కన్నీరు పెడతా ఉన్నావు. ఇది ఎక్కడ న్యాయం కేసీఆర్ అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేకం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిదీ ఒక పథకం ప్రకారం ప్రజలకు ఏ రకంగా మనం 4 రూపాయలు చేర్చాలి, ప్రజలకు ఏ రకంగా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేటటువంటి కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేస్తున్నామే. అందులో భాగంగానే కదా నిన్న అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో నల్లమల డిక్లరేషన్ 12,600 కోట్ల రూపాయలతో 12,600 కోట్ల రూపాయలతో నల్లమల డిక్లరేషన్ బహుశా నభూతోనభవిష్యత్ ఈ దేశ చరిత్రలో కూడా ఎవరు ఆలోచన చేయలేదు. భూమి లేని పాపం నిరుపేద గిరిజన కుటుంబాలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి సోనియా గాంధీ గారు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఇవ్వాలని, ఆ యాక్ట్ తో వాళ్ళ భూమిపైన హక్కులు కల్పించాలని, తద్వారా వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో మన దేశ బిడ్డలు మన బిడ్డలు లాగానే ఆత్మగౌరవంతో బతకాలని ఆలోచన చేసి పట్టాలు ఇస్తే అరే ఈ రాష్ట్రమే సామాజిక తెలంగాణ కావాలని కోరుకుని ఉద్యమం చేసి రాష్ట్రం తెచ్చుకున్నాం. అటువంటి సామాజిక తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు గిరిజన కుటుంబాల గురించి ఒక్కరోజైనా ఆలోచన చేసావా? నువ్వు ఇచ్చినటువంటి భూముల్ని సాగు చేసుకోనీయకుండా ఆడవాళ్లను కూడా చూడకుండా చెట్టు కట్టేసి కొట్టేశారే గిరిజన కుటుంబాలని. మీరా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉంటే నాకు నవ్వు వస్తా ఉంది. మేము ఆలోచన చేశాం, రాగానే ఇందిరా గిరి జల వికాసం, ఇందిరా సవర గిరి జల వికాసం అని ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని 6,70,000 ఎకరాలకి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి ROFR పట్టా ప్రకారం పంపిణీ చేసిన 6,70,000 ఎకరాలు మొత్తానికి కూడా సోలార్ పవర్ ఇవ్వటమే కాదు, వాళ్ళకి కావలసిన విధంగా స్ప్రింక్లర్స్ ఇస్తాం, వాళ్ళకి కావలసిన డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, వాళ్ళ భూమి సాగు చేసుకోవడానికి నిధులు ఇస్తాం, వాళ్ళ భూమిలో చెట్లు వేసుకోవడానికి కావచ్చు హార్టికల్చర్ మొక్కలు, అది కూడా ఆవకాడో లాంటి, పామాయిల్ లాంటి, బ్యాంబూ ప్లాంటేషన్ లాంటి, మ్యాంగో ప్లాంటేషన్ లాంటి, లేకపోతే నిమ్మకాయలు లాంటి అనేక ప్లాంటేషన్లు ఉచితంగా హార్టికల్చర్ ద్వారా వారికి ఇప్పించి పెద్ద ఎత్తున వాళ్ళకి సాగు చేసుకునేటువంటి అవకాశం కల్పించడమే కాదు, చివరికి అడవిని కూడా సంరక్షించే బాధ్యతని, ఏపుగా పెరిగే చెట్లని వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాలు ఇచ్చి ముందుకు తీసుకుపో అడవిని రక్షిస్తా ఉన్నాం. అడవిలో ఉన్న బిడ్డలు ఆత్మగౌరవంతో బతకడానికి కావాల్సినటువంటి పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన నిధులు ఇస్తా ఉన్నాం. 2 రకాలుగా ఆలోచన చేసి రాష్ట్ర ప్రయోజనం కాపాడుకుంటుంది, గిరిజనుల ఆత్మగౌరవంతో బతకడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసుకుంటూ పోతాం.
అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ మిత్రులు అందరికీ ఒక మాట చెప్పాం. 10 ఏళ్లు మీరు పెండింగ్ పెట్టిపోయినటువంటి బకాయిలుంటే ఆ బకాయిలన్నింటినీ ఒకటేసారి క్లియర్ చేయటం సాధ్యం కాదు, కానీ వాటన్నింటినీ ఏదో రకంగా పూర్తి స్థాయిలో మీ బకాయిలన్నీ తీరుస్తాం అని చెప్పి దాదాపు 10,000 కోట్ల రూపాయల వాళ్ళ బకాయిలుంటే 8,000 కోట్ల రూపాయల బకాయిలు తీర్చాం. ఇంకా కొద్దిగా పేర్కొని పోతా ఉంటే వాళ్ళకి చెప్పాం తప్పనిసరిగా చేస్తాం అవి కూడా. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సామాజిక బాధ్యతలు ఉన్నాయి. చేయూత పేరు మీద ప్రతి సంవత్సరం 11,496 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చే పెన్షన్స్ కి మేము డబ్బులు ఇస్తా ఉన్నాం. మహాలక్ష్మి మహిళలు ఆర్టీసీ బస్సులో ఒక దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడ తిరిగినా కావలసిన ఉచితంగా పథకం పెట్టాం. దానికి 3,600 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కడతా ఉన్నాం, ప్రతి నెల కడతా ఉన్నాం. గృహజ్యోతి 200 యూనిట్లకి 2,400 కోట్ల రూపాయలు కావాలి, అవి కడతా ఉన్నాం. పవర్ సబ్సిడీ కడతా ఉన్నాం. రైస్ సబ్సిడీకి 3,000 కోట్ల రూపాయలు కావాలి, అవి కడతా ఉన్నాం. ఇందిరమ్మ హౌసెస్ మనందరికీ తెలిసిందే. పాదయాత్ర సందర్భంగా ఏ ఊరు పోయినా అడిగింది ఒకటే, అయ్యా మాకు ఇల్లు కావాలి, ఇల్లు లేదని. 10 ఏళ్లు ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే దాన్ని అవగాహన చేస్తుంది. ఒక గదిలో ఆడబడుకుంటారు, వాళ్ళు వస్తే ఆడబడుకుంటారు, ఇల్లు ఆడొస్తే పడుకుంటారు. ఎవరైనా ఆడగట్టేస్తాడు, బర్రెని ఆడగట్టేస్తాడని మాయమాటలు చెప్పి పాపం వాళ్ళతో ఓట్లు వేయించుకుంటే 10 ఏళ్లు మాత్రం వాళ్ళకి ఇల్లు కట్టకపోతే చూసాం. ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఒకటే నిర్ణయం చేశాం. మా ప్రభుత్వం ఒకటే ఆలోచన చేసింది, ఎంత భారమైనా సరే ఇందిరమ్మ ఇళ్లు కట్టించాల్సిందే. ఇల్లు లేనటువంటి కుటుంబం ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. ప్రతి కుటుంబం ఈ 5 ఏళ్లలో పూర్తి చేయాల్సిందే. మనం ఆలోచన చేసి మొదటి సంవత్సరమే ప్రతి ఇంటికి ఒక్కొక్క ఇందిరమ్మ ఇంటికి 5 లక్షల రూపాయలు తగ్గకుండా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లని ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. ఇది మామూలు విషయం కాదు కదా. ఒక సంవత్సర కాలంలో 4,50,000 ఇళ్లు కట్టించడం అని అంటే 10 ఏళ్లు కూడా నువ్వు 4 ఇళ్లు కూడా కట్టించలేకపోతే. ఇది పేదవాళ్ళ కోసం మేము ఆలోచన చేసే కార్యక్రమం. 10 ఏళ్లు పాపం ఈ బల్గూరు మండలంలో గాని లేకపోతే ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి బిడ్డలు గాని చదువుకుంటున్నటువంటి పాఠశాల, రెసిడెన్షియల్ పాఠశాల, తల్లిదండ్రులు బిడ్డ బాగా చదువుకోవాలన్నా కళాశాలకి రెసిడెన్షియల్ స్కూల్కో దేనికో పంపిస్తే 10 ఏళ్ళండి పాప వాళ్ళు తినే తిండికి కానీ వాడుకునే సబ్బుకు కానీ నూనెకి కానీ రూపాయి పెంచలే. మిగతా శాఖల్లో మాత్రం పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచుకుంటూ వచ్చారు, దీనికి మాత్రం పెంచరు. మేము రాగానే 40% డైట్ ఛార్జెస్ పెంచాం, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. ఎవరి కోసం? ఆ పాఠశాలలో, ఆ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నటువంటి బిడ్డలంతా ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన బిడ్డలు. వాళ్ళ భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి ఆలోచన చేసి వాళ్ళు ఆరోగ్యకరంగా న్యూట్రిషియస్ ఫుడ్ తో ఎదగాలనేటువంటి ఆలోచనతో చేశాం. ఎదగటం ఒకటే కాదు, భవిష్యత్తులో కూడా ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ గర్వించాలి తెలంగాణలో పుట్టినందుకు అని చెప్పి. తెలంగాణలో పుట్టలేకపోయామనేటువంటి బాధ మిగతా రాష్ట్రాల్లో అనుకునేంత స్థాయిలో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బాగు చేయాలనేటువంటి ఆలోచనతోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఒక్కొక్క స్కూల్ 200 కోట్ల రూపాయలతో ఈ రోజు స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక స్కూల్ మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తున్నాం. చివరికి అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో కూడా మొదలు పెట్టాం. ఇంగ్లీష్ మీడియం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, మంచి న్యూట్రిషియస్ ఫుడ్, స్పోర్ట్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ అన్ని వర్గాలకు సంబంధించిన పిల్లలంతా ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఒకటే స్కూల్ ప్రాంగణంలో
25 ఎకరాలకు తగ్గకుండా ఉన్నటువంటి ప్రాంగణంలో విద్యా బుద్ధులు నేర్పించేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం. ఇది మామూలు విషయం కాదు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఒక సంవత్సరం తర్వాత ఫామ్ హౌస్ లో పడుకున్నటువంటి పెద్ద మనిషి బయటకు వచ్చి ఒక సమావేశం పెట్టుకొని నాకు దుఃఖం వస్తుంది అన్నట్టు. దేనికి దుఃఖము? దేనికి దుఃఖం? ప్రజలందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ అందుతూ ఉన్నాయి. వాళ్ళందరూ బాగుపడిపోతా ఉన్నారు, ఆనందంగా ఎదుగుతా ఉన్నారు, వాళ్ళకి కావాల్సినవి అందుతా ఉన్నాయి. అన్ని అందితే మన దగ్గరికి కూడా వస్తున్నారని బాధ, దుఃఖం తప్ప నీకు ఇంకేం దుఃఖం ఉంది? లూటి చేసిపోతుంది ఈ రాష్ట్రాన్ని. చేయాల్సిందంతా చేస్తుంది. దాన్నంతా ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలంగా బాగు చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, మా మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు లాంటి వాళ్ళ మిగతా మంత్రులందరం కలిసి గాడిని పెట్టి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ రైజింగ్, ఈ తెలంగాణ భవిష్యత్తుని ఎదుగుదలని నువ్వు కాదు నీలాంటి వాళ్ళు 100 మంది ఏడ్చితే కూడా ఆపలేరు. దీన్ని ముందుకు తీసుకొని పోతూనే ఉంటాం. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం కోసం మీలాంటి వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేస్తే ఆగదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు ప్రపంచం అంతా తెలంగాణకి వెళ్ళి చూస్తా ఉన్నాం. దేశమంతా తెలంగాణకు వచ్చి తెలంగాణలో జరిగిన కాస్ట్ సర్వే ఎట్లా జరిగిందో మాకు కూడా చెప్పండి అని అడుగుతున్నారు. తెలంగాణ మోడల్ ఈరోజు దేశం అంతా చేయాలని అడుగుతా ఉన్నాం. చివరి ఢిల్లీలో సమావేశాలు పెట్టుకుని తెలంగాణలో జరిగిన కాస్ట్ సర్వే సంబంధించి ఎట్లా చేశారో మాకు చెప్పండి అని అడుగుతా ఉన్నాం. దట్ ఈస్ వాట్ ఈరోజు తెలంగాణ. చేశాం. ఇది ప్రజల మంచి కోసమే కదా. ఇది మీరు విమర్శించిన 50 రోజుల్లోనే పూర్తి చేశాం. ఇది రేపొద్దున దేశానికి రోల్ మోడల్ గా కాబోతుంది. మేము తీసుకొచ్చే ప్రతి స్కీమ్, ఆ స్కీమ్ సంబంధించిన లెక్కలతో సహా దాన్ని బేరీ చేసుకుని తీసుకొని వచ్చే కార్యక్రమం చేపట్టబోతాం. అందుకే మిత్రులను నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. నేను చెప్పలే, ఇప్పుడే మా జూపల్లి కృష్ణారావు గారు కానీ లేకపోతే మల్లురావు గారు కానీ చాలా స్పష్టంగా చెప్పారు. కేసీఆర్ గారు కూతురు వచ్చి కేసీఆర్ గారి చుట్టూ దేయాలే ఉన్నాయని. నిజమే, అది నువ్వు ఇప్పుడు చెప్తున్నావు అమ్మా. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లోనే 2023 ఎన్నికల్లోనే ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేయాలు వదిలించుకుందామనే దేయాలు వదిలించుకొని ఈరోజు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. బయటకు వచ్చి ఈరోజు మళ్ళీ ఇక్కడ ప్రజాపాలన జరుగుతూ ఉంటే, మంచి పాలన జరుగుతూ ఉంటే మీరు బయట తట్టుకోలేక వచ్చి ఇంకా అక్కడెక్కడ మసులు కన్నీరు పెడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజలకు అర్థమైపోయింది, పూర్తిగా అర్థమైపోయింది. మా కృష్ణారావు గారు చెప్పారు, కవిత గారు చెప్పినట్టు మీ చుట్టూ దెయ్యాలు ఉన్నారు, దెయ్యాలకు నాయకత్వం వహించింది మీరు, దేవుడు ఎట్లా అవుతారు? నిజమే, దెయ్యాలకు నాయకత్వం వహించిన వాళ్ళు దేవుడు ఎట్లా అవుతారండి? ఎట్లా అవుతారండి? సో దెయ్యాలు ఏం చేస్తాయి? ప్రజలను పట్టి పీడిస్తూ ఉంటాయి. ఆ పట్టి పీడించేటువంటి వాళ్ళు దెయ్యాలని ప్రజలు ఏం చేస్తారు? గ్రామాల్లో పొలిమేర దాటించి తరిమి కొడతారు. కొడతారా లేదా? లేకపోతే గ్రామానికి అరిష్టం. అట్లాగే ఈరోజు ఈ రాష్ట్ర పొలిమేరల నుంచి వీళ్ళని తరిమి కొట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మిత్రులారా, ఆలోచన చేయండి అని చెప్పి నేను మీ అందరికీ చెప్తూ ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తాం, సృష్టించిన సంపదని ప్రజలకు పంచుతాం. ఇది ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యం, ఆలోచన. ఈ రాష్ట్రంలో పాలన చేస్తున్న ప్రతి పాలకుడు, ముఖ్యమంత్రిది
రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే మంత్రివర్గ సభ్యులు సహచరులు అందరం మా అందరి ఒకటే ఆలోచన, ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే మా అందరి ఆలోచన. ఈ రాష్ట్రాల్లో సంపద సృష్టించడమే కాదు, సృష్టించిన సంపద ప్రజలకు పంచడమే మనందరి లక్ష్యం. ఆ పంచే లక్ష్యం కూడా సమగ్రమైనటువంటి ప్రణాళికలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆ కుటుంబాలు ఎదిగేటట్టుగా చేసేటువంటి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ తో ఈ రాష్ట్రానికి ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఇప్పుడే కాదు, ఇంకొక 2 దశాబ్దాల పాటు ఈ రాష్ట్రానికి కావాల్సిన పాలన అందిస్తాం. భవిష్యత్తుకు కావాల్సిన ప్రణాళికను కూడా ఈ ప్రభుత్వం తయారు చేస్తుంది. ఇది మా అందరి ముందున్నటువంటి లక్ష్యం. ప్రజల పక్షమే ఈ పాలన లక్ష్యం. ప్రజల పక్షమే ఈ పాలన లక్ష్యం. నిత్యం ప్రజల కోసమే ఆలోచన చేస్తాం. ఆ ఆలోచనలకి ఎవరైనా అడ్డు వచ్చినా అడ్డు తొలగించుకొని ముందుకు పోతూనే ఉంటాం తప్ప ఆగటం మాత్రం ఆగదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ ఇది ఆరంభం మాత్రమే అభివృద్ధికి. ఇంకా భవిష్యత్తులో పెద్ద ఎత్తున మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం. ఇకపోతే ఇరిగేషన్ సంబంధించి మిత్రులు, పాలమూరు జిల్లాకు సంబంధించి గతంలో మనం చాలా ప్రాజెక్టులు కట్టుకున్నాం. జూరాల ప్రాజెక్టు దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ కట్టిన ప్రతి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టింది. భీమా కావచ్చు, కోయల్ సాగర్ కావచ్చు, లేకపోతే కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రణాళిక కావచ్చు, ఇవన్నీ మనం మొదలుపెట్టి మనం చేసినవి తప్ప టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలమూరు రంగారెడ్డి ఆనాడు మనం ప్రణాళిక తయారు చేసి జివో ఇష్యూ చేస్తే 10 సంవత్సరాలు మొదలుపెట్టినట్టు చేశారు తప్ప దీన్ని పూర్తి చేయలేదు. చాలా ప్రత్యేక దృష్టి పాలమూరు మీద పెడతా ఉన్నాం. పాలమూరులో ఉన్నటువంటి అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల్ని ప్రయారిటీ చేసుకుని పూర్తి చేస్తాం. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఉమామహేశ్వరి రిజర్వాయర్ కానీ ఇది పూర్తి చేసే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాలు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా నిత్యం మానిటర్ చేస్తూ ఎక్కడికైతే ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు అవసరం ఉంటే వాటికి ప్రయారిటీ చేసి ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు రిలీజ్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే పనులు త్వరగా పాలించి 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి పూర్తి చేసేటువంటి ప్రాజెక్టులు ప్రయారిటైజ్ చేసుకుని పూర్తి స్థాయిలో వాటిని అమలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నామని చెప్తూ అచ్చంపేట శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి మొన్ననే ఆనాటి మననూరు డిక్లరేషన్ లో ఇక్కడ ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ పంప్ సెట్స్ అన్నిటికి కూడా సోలార్ పవర్ ని పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు వేదిక మీద నుంచే చెప్పారు. దానికి సంబంధించి 45,000 పంప్ సెట్లు ఉన్నాయి అచ్చంపేట కాన్స్టిట్యున్సీ అని చెప్తా ఉన్నారు. 45,000 పంప్ సెట్స్ సంబంధించి సమగ్రంగా స్టడీ చేపిస్తా ఉన్నాం. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేస్తాం, పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం. అచ్చంపేట శాసనసభ నియోజకవర్గానికి నాకు విడదీయరాయినటువంటి సంబంధం ఉంది. 1980 సోదరులు మల్లు అనంతరాములు గారు ఇక్కడ పోటీ చేసినప్పుడు నేను చదువుతున్నటువంటి విద్యార్థి కొల్లాపూర్ నుంచి మొదలుపెట్టాను. నేనే గోడల మీద రాసేవాడిని, చేయి గుర్తు కూడా వేసేవాడిని. ఆ రోజు నుంచి నాకు తెలియని గ్రామం లేదు, చూడని ఊరు లేదు, పట్టణం లేదు. ఇక్కడ ఈ నియోజకవర్గం తెలియని నాయకుడు లేడు. ఈ నియోజకవర్గం నాగర్ కర్నూలు శాసనసభ లోక్సభ నియోజకవర్గం. ఆ తర్వాత సోదరుడు డాక్టర్ మల్లు రవి గారు పోటీ చేసిన దగ్గర నుంచి కూడా నేను ఈ నియోజకవర్గంలో తిరిగాను. వీళ్ళిద్దరు కూడా అంకిత భావంతో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేశారు, చేస్తున్నారు. మల్లు రవి గారు కూడా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లా నుంచే, ఈ ఉమ్మడి జిల్లా నుంచి ఈ నియోజకవర్గ పరిధిలో ఉంచే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. తప్పనిసరిగా ఈ జిల్లా మీద ముఖ్యమంత్రి గారికి అభిమానం ఉంటుంది.
నాకు కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది. ఇద్దరం ఇక్కడ ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు అడిగినటువంటి కార్యక్రమాన్ని కానీ శాసనసభ్యులు కానీ అడిగినవన్నీ తప్పనిసరిగా ప్రయారిటైజ్ చేసి పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, మిత్రులందరూ ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల గవర్నమెంట్. ఈ ప్రజా ప్రభుత్వాన్ని కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటూ 10 కాలాల పాటు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత, ముందుకు తీసుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం.